హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారము. మనం ఇప్పుడు పాదగయ క్షేత్రమైన పిఠాపురము, పంచారామ క్షేత్రంలో ఒకటైన సామర్లకోట మనం ఏ విధంగా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఖర్చు ఎంత అవుతుందో చూద్దాం. మనకి విజయవాడ, విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకైతే మెయిన్ సామర్లకోట రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే మనకు సులువుగా ఉంటుంది. పిఠాపురం చేరుకోవడానికి దగ్గరలో మెయిన్ రైల్వే స్టేషన్ సామర్లకోట. ఎయిర్పోర్ట్ అయితే రాజమండ్రి. పిఠాపురాన కూడా రైల్వే స్టేషన్ ఉంది, కాకపోతే మనకు అక్కడ అందుబాటులో ఎక్కువ అవైలబుల్ ట్రైన్స్ అయితే ఆగవు. ఇక్కడైతే ప్రతి ట్రైను కూడా ఆగుతాయి. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దీనికి ఎదురుగా బస్ స్టాండ్ అయితే ఉంటుంది, మనకి మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడి నుంచి ప్రతి 15 నిమిషాలకి మనకి పిఠాపురం వెళ్ళడానికి బస్సులు అవైలబుల్ అయితే ఉంటాయండి. ఇక్కడ నుంచి 30 రూపాయల టికెట్ ఉంటుంది మనకి. బస్సు కాకుండా ఆటోలో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా బయట షేర్ ఆటోస్, పెయిడ్ ఆటోస్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. షేర్ ఆటోకి వెళ్ళాలంటే మనం బస్ స్టాండ్ బయట నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చి స్ట్రైట్గా వస్తే గడియార స్తంభం దాటిన తర్వాత ఈ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే షేర్ ఆటోలు అవైలబుల్గా ఉంటాయి మనకి. నేనైతే బస్ ప్రిఫర్ చేస్తాను. బస్ అయితే డైరెక్ట్ మనకి ఇక్కడ టెంపుల్ దగ్గరే ఆగుతుందండి. సామర్లకోట నుంచి పిఠాపురం 13 కిలోమీటర్లు వస్తుంది. అదే పిఠాపురం రైల్వే స్టేషన్కి టెంపుల్కి అయితే 1 కిలోమీటర్ వస్తుందండి. పూర్వము త్రిమూర్తులు గయాసురుడనే రాక్షసుని సంహరించడం వల్ల అతని శరీర భాగాలు 3 చోట్ల పడ్డాయి. అది ఒకటి బీహార్లో శిరస్సు భాగం, ఒరిస్సాలో నామి భాగం, ఇక్కడ పుష్కర్ని వద్ద పాదాలు పడడం వల్ల దీన్ని పాదగయ అని వచ్చింది. కాశీ దగ్గర గయ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం ఇది. గుడి లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్ వినాయకుడి దర్శనం అవుతుంది. ఆ తర్వాత పుష్కరునికి మధ్యలో ఉన్న గయాసురుడ విగ్రహం మనకు కనబడుతుంది. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం కలిగిన క్షేత్రం ఇది. ఇక్కడ అమ్మవారు ఎడమ చేతి భాగం పడిన క్షేత్రం. ఇక్కడ పిండ ప్రదానాలు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. లోపల మనకి స్వామివారు స్ఫటికలింగ స్వయంభు దర్శనం ఇస్తారు. పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారు, ఆ పక్కనే పురాహుతి అమ్మవారు, ఆ వెనకాల భాగాన్నే మనకి దత్తాత్రేయ త్రిముఖ రూపంలో మనకి దర్శనం ఇస్తారండి. మొదట లోపలికి వెళ్ళగానే కుడి పక్కనే మనకి కాలభైరవ స్వామి ఉంటారండి. ఆయన దర్శనం అయిన తర్వాత మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఫ్రీ దర్శనం ఉంది, 20 రూపీస్ దర్శనం కూడా ఉంది. స్వామివారి దర్శనం అవ్వగానే అమ్మవారి దర్శనం తర్వాతే బయటికి రాగానే మనకి శక్తిపీఠ దర్శనం అవుతుందండి. అయిపోయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వస్తే స్వామి గయాసురుని పాదాలు, తర్వాత వినాయకుడి గుడి, ఆ వెనకాలే దత్తాత్రేయ స్వామి గుడి, అలా చూసుకుంటే ఎదురుకొస్తే నాగేంద్ర స్వామి గుడి ఉంటుంది. దాని వెనకాల భాగాన్ని మనకి నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. లోపల ఫోటోలు, వీడియోలు నిషిద్ధమండి. స్వామివారి రూపం ఇలా ఉంటుంది, దర్శించుకోండి. స్వామివారి పక్కనే అమ్మవారి రూపం ఇలా ఉంటుంది, మనకి అద్దంలో కూడా కనబడుతుంది. దర్శనం అనంతరం మనం బయటకు వచ్చి ఒక ఆటో మాట్లాడుకుని స్వయంగా ఏర్పడిన శక్తిపీఠం దత్తాత్రేయ జన్మస్థలం దర్శనం తర్వాత మనల్ని బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి 200 తీసుకుంటారు. మనం ఆటో ఎక్కిన తర్వాత ఇలా మనం ఎదురుకొస్తే మనకి స్వయంగా ఏర్పడిన శక్తిపీఠానికి వస్తామండి. మనం ఫస్ట్ గుంట శక్తిపీఠం ఎక్కడే ఏర్పడింది స్థానికులు చెబుతున్నారు, అది మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ అమ్మవారు కుడి పక్కనే మల్లెపూల దండలతో ఉన్న రూపమే శక్తి స్వరూపం అండి. ఇక్కడ దర్శనం అనంతరం దత్తాత్రేయ జన్మస్థలానికి మనం బయలుదేరదాం. ఇప్పుడు మనం చూస్తుంది దత్తాత్రేయ స్వామివారి వాళ్ళ అమ్మమ్మ గారిది ఇది. ఆయన తాతయ్య గారి పేరు భావనార్యులు. లోపలికి వెళ్దాం పదండి.
ఇక్కడ దగ్గరలోనే ఉన్న మెయిన్ టెంపుల్ దగ్గర అయితే మనకి రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఆ పక్కన వెనకాల అన్ని రూమ్సే. ఇక్కడ అనంతరం దత్తాత్రేయ స్వామివారి జన్మస్థలానికి చేరుకున్నానండి. లోపల భక్తులతో మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మనకి దత్తాత్రేయ స్వామివారు 1320వ సంవత్సరాన్ని ఆయన త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ అవతారంలో అక్కడ సుమతి అప్పలరాజు అనే దంపతులకి మానవ రూపంలో జన్మించారండి. వాళ్ళ తరాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతం 33వ తరం జరుగుతుంది. ఇప్పుడు లోపల ఏ విధంగా ఉందో మనం చూద్దాం. దగ్గర నుంచి అయితే ఫోటో వీడియో తీయనివ్వరండి. ఇది ఆయన రూపం, దర్శించండి. దర్శనం అనంతరం మనం రైట్ సైడ్కి బయటకు వస్తే ఈ బయట నుండి అలా స్ట్రైట్గా కొంచెం ఎదురుకు వెళ్తే కుడి పక్కనే మనకి భోజనశాల కనబడుతుందండి. ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. అది అనంతరం మనం బయటకు వచ్చి అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో 2002లో గణపతి సచ్చిదానంద స్వామి వారిచే ప్రతిష్ఠించబడిన దత్తాత్రేయ స్వామివారి టెంపుల్. వీలైతే దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇక్కడ దర్శనం అనంతరం మనం వచ్చిన ఆటోలో పిఠాపురం బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ చేరుకుని అక్కడి నుంచి మనం సామర్లకోటలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకుందాం. మనము సామర్లకోట గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఈ మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ఎడమ వైపున కాలభైరవ స్వామి ఆలయం కనబడుతుంది. మొదట ఆయన దర్శనం చేసుకుందాం. అక్కడ దర్శనం తర్వాత మనం కుడిపక్కకి స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకి ఒక చెట్టు కింద శివలింగం ఉంటుంది. శివలింగం ఎడమ వైపుని ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో వాటర్ తీసుకొచ్చి మనం భక్తులు నేరుగా ఈ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. పక్కనే ఉన్న కోనేరు వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ నీళ్ళ అభిషేకం తర్వాత మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఇలా స్వామివారి దర్శనానికి ఇలా వెళ్తుంటే పెద్ద నంది కనబడుతుందండి. ఆ నంది దాటిన తర్వాత మెయిన్ దేవాలయం లోపల సరౌండింగ్లోకి మనం వెళ్తాము. ఆ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం
కిందన దర్శనం చేసుకున్న తర్వాత పైకి వెళ్దాం. పైన దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వచ్చినా పర్వాలేదు, మన అవైలబుల్ని బట్టి. కింద దర్శనం అయితే కింద భాగం మనకి ఇలా ఉంటుందండి. మధ్యాహ్నం అవడం వల్ల తాళం వేస్తుంది. అక్కడ కింద దర్శనం అనంతరం మనం పైకి వెళ్ళడానికి ఎదురుగుండానే మార్గం ఉంటుంది, మెట్ల మార్గం. ఆ మెట్ల మార్గం నుంచి మనం అలా పై దర్శనానికి వెళ్ళాలి. పైన మొత్తం స్తంభాలతోటి చుట్టూ కూడా చాలా బాగుంటుందండి. అలా కొంచెం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మెయిన్ లోపల టెంపుల్ వ్యూ. అది లోపల దగ్గర నుంచి ఫోటో కానీ వీడియో కానీ పర్మిషన్ లేదు. ఈ ఫోటో చూసి దర్శించండి. అయిపోయిన తర్వాత మనకి ఈ పక్కనే ఉన్న కింద మెట్ల మార్గం నుంచి కిందకి రావాలండి. కిందకి వచ్చిన తర్వాత కిందనే సరౌండింగ్లో ఉన్న చిన్న చిన్న విగ్రహాలు అన్నిటినీ కూడా మనం దర్శించుకోవచ్చు. ఫస్ట్ కుంట మనకి అమ్మవారి దర్శనం కనబడుతుంది. ఆ అమ్మవారి దర్శనం తర్వాత మనకి సరౌండింగ్ అన్నీ చూసుకుని బయటికి వెళ్ళాలి. బయటికి వచ్చిన తర్వాత మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్నే మనకి భోజనాలు పెడతారు. ఇది డైలీ నిత్యాన్నదానం. ఎవరన్నా తినాలనుకున్న వాళ్ళు తినవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఈ దర్శనం అనంతరం పక్కనే ఉన్న మాండవ్య నారాయణ స్వామి టెంపుల్ ఉంది. అది చాలా అతి పురాతనమైనది, చాలా బాగుంటుంది చూడడానికి. మేము వెళ్ళే టైం అయితే క్లోజ్ చేస్తారండి. లోపల రూపం అయితే ఎలా ఉంటుంది. కుదిరితే దీన్ని కూడా దర్శించుకోండి మీరు. దీని అనంతరం దర్శనం తర్వాత మీరు సామర్లకోట రైల్వే స్టేషన్ చేరుకొని మీ హోమ్ టౌన్కి చేరుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.